ఒక 10-15 సంవత్సరాల నుంచి అనేక సేవా రంగంలో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా 30-35 సంవత్సరాల్లో మేము రాయలసీమలో కూడా స్టేట్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం అని గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. చాలామంది తెలియదు ఆ విషయం, ఇక్కడ వచ్చామని తెలుసు. కాకపోతే మేము చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఒక స్థాయి నుంచి ఒక స్థాయి ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిమ్ములు పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా మన విజయవాడ మంచి పేరు తీసుకోవడంలో గోల్డెన్ ఫిట్నెస్ కావచ్చు, మనోహర్ జిమ్ అట్లా ఎంతోమంది నా దగ్గర అంతా పెద్ద స్థాయికి లేరు. కానీ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి మా సంస్థ మాతృహృదయ సేవా సంస్థ ఒకటి, అశోక్ జిమ్ బాడీ బిల్డింగ్ క్రీడా రంగంలో కూడా ముందుకెళ్తున్నామంటే మాకు బాగా వెనకుండా నడిపించి కనపడకుండా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందించుకుంటున్నాము కూడా. మాకు ఏది అవసరమో వారు తెలుసుకొని మనకు ఏ విధంగా ఈ సంస్థ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఉండే ఒక ఈ వ్యాయామశాలలో ఏ అవసరాలు తీర్చుకుంటూ ఈరోజు జిమ్ కూడా మనకి చక్కగా కనబడుతుండొచ్చు. మ్యాట్లు అయినా కూడా మనం ఉండే పరిస్థితిని బట్టి జిమ్ అభివృద్ధి చేసుకుని వెళ్తున్నాం. అయినప్పటికీ మనకు అవసరాన్ని జిమ్ ఏ స్థాయిలో బాగుంటుందని చూసి ఆ జిమ్ను ఒక గ్రూప్ తీసుకెళ్తున్నటువంటి మన పృథ్వీరాజు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. జిమ్ నుంచి మా సీఏ గారికి. గత 4-5 రోజుల నుంచి మనకి పాత ఫ్రిడ్జ్ ఒకటి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి పాడవడంతో మేము స్టూడెంట్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఆ సార్ ఎట్లయినా తెలియదు మాకు. నన్ను మధ్యాహ్నం ఫోన్ చేసి అశోక్ వచ్చినందుకు జిమ్ దగ్గర పనుందని చెప్పారు. మేము వచ్చినామంటే సార్ గిఫ్ట్గా ఇచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని మా మిత్రులు కానిస్టేబుల్ విష్ణు అన్న, మా జిమ్ స్టూడెంట్ రాజేష్ ఇద్దరు శాల్వాగస్కి సార్ తోటి ఇది ప్రారంభించవలసింది. ఆ తర్వాత జిమ్ సాధనాలు ఎందుకంటే ఏదైనా ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు సార్ అమూల్యమైన సందేశం మన జిమ్ గురించి ఇప్పుడు నేను ఇక విజయవాడ సిటీకి వచ్చి సుమారు ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ నేను రాగానే ఇక్కడ పెరమూరు సీఏగా చేయడం జరిగింది. ఈ పెరమూరు సీఏగా ఉన్నప్పుడు నాకు అశోక్ పరిచయం. ప్రతి చిన్న కార్యక్రమాలకు వచ్చి సార్ కొంచెం మాకు ఇలా బ్లడ్ డొనేట్ క్యాంప్ చేస్తున్నాం సార్, లేకపోతే పలానా ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం సార్, తెలిసిన అనేది వస్తూ ఉండేవాడు. నేను అప్పటి నుంచి కూడా అతను చేసే ప్రతి కార్యక్రమానికి మ్యాక్సిమం అటెండ్ అవుతుండేవాడు. అన్ని కార్యక్రమాలు చెప్పలేను కానీ మాకున్న సమయాభావం బట్టి అటెండ్ అవుతుండేవాడు. ఇతను అశోక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా అప్లై చేసి ఏ జిమ్కి వెళ్ళినా సరే దానికి జిమ్ హెడ్ అనేది ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ అని ఏం చేస్తారంటే జస్ట్ అప్ చెప్పేసి ట్రైనర్స్ని పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఇంకా అశోక్ అలా కాదు. నేను అప్లై చేసిన ఫస్ట్ నుంచి కూడా వస్తాడు, దగ్గర చూసుకుంటాడు. అందరికి కూడా ఏదైనా గైడెన్స్ కావాలంటే దగ్గర గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఏదైనా జిమ్లో ఏదైనా పార్ట్ మిస్ అయిందంటే వాళ్ళు కొంత డిలే చేస్తుంటారు. ఇక్కడ అలా కదా అశోక్, ఇవాళ ఏదైనా ఇబ్బంది పడింది, జిమ్ ఏదైనా ఆర్టికల్ ఏమైనా కట్ అయినట్టు ఉంటే కనుక మళ్ళీ వెంటనే దాన్ని వితిన్ 24 అవర్స్లో దాన్ని రెక్టిఫై చేసుకుంటాడు. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ని మోడిఫై చేసుకుంటూ ఉంటాడు. నేను చాలా జిమ్లు తిరిగాను కానీ నాకు ఈ జిమ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ కలగల. ఇక్కడ ఎంతసేపు చేసినా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. దట్టు ఐటమ్స్ కూడా చాలా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఈవెంట్ సంబంధించి మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి. దట్టు
నేను ఒక జిమ్కి వెళ్ళి నాకు ఒక అరగంట చేసిన తర్వాత ఏం చేయాలి తెలవట్లా నాకు. అంటే అక్కడ ఐటమ్స్ అయిపోయినాయి అన్నమాట. నాకు చేయడానికి అనుకూలమైన సీక్వెన్స్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం షెడ్యూల్ ప్రకారం బైసెప్ కానీ ఒక షోల్డర్స్ కానీ లాంటి చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే చేయబుద్ధి అవుతాయి. అక్కడ బైసెప్ 2 ఐటమ్స్ చేసినప్పుడు 3 ఐటమ్ కోసం వెతుకోవాల్సి వచ్చింది. దేని పొట్టు లేపాలి, ఏ రాడ్ లేపాలి అనిపించేది అనమాట. అటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. నేను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి రమ్మన్నా సరే నేను యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ నేను అశోక్ జిమ్కి మాకు రావడం జరిగింది. మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి మాకు, ఏంటంటే అటు ట్రాన్స్ఫర్ అవ్వడం మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ వస్తూ ఉండేవి. ఎనీ అశోక్ జిమ్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ వెరీ మచ్. దట్ కొన్ని జిమ్స్ అబ్జర్వ్ చేసినట్టు మనకి ఏసీ ఉంటాయి. మరి ఏసీ మరి ఎంతవరకు రెఫరబుల్ నాకైతే తెలియదు, కానీ ఇది అనేది కరెక్ట్ అంటాను నేను. మనం ఎప్పుడైతే బాడీలో ఎప్పుడైతే మన హీట్ జనరేట్ అయ్యి మనలో ఉన్నటువంటి మలినం అనేది చెమట రూపంలో బయటకు వస్తుందో అది నేను బెటర్గా భావిస్తాను. మరి కానీ ఆల్మోస్ట్ ఆల్ ఏసీ జిమ్స్ ఉన్నాయి. మరి అది ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అంటే ఒక పబ్లిక్ని ఆకర్షించుకోవడానికా లేకపోతే దాని విధంగా దాని వెనకాల వ్యాయామ రహస్యం లేదు నాకు తెలియదు. కానీ నేను చెప్పేది అయితే నేను బెటర్లు అయితే ఇదైతే బెటర్ అంటానమాట. 100% ఈ విధంగా సెట్ రావడము మనం మంచిగా చేయడం అనేది నేను మంచిగా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా కమర్షియల్గా ఉంటుంది. మీరు బయట జిమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనం కామెంట్ చేయడం కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ రెంటల్ కానీ వాళ్ళ విధానం కమర్షియల్ ఉంటుంది. కానీ అశోక్ దగ్గర కమర్షియల్ ఉండదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళు మంచిగా రావాలని, లేదా కాంపిటేటివ్ ఓరియంటెడ్గా వెళ్తే కనుక వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఓరియంటెడ్గా వాళ్ళని మంచిగా చక్కదిద్దామని చూసుకునే వ్యక్తి అశోక్. ఇదే కాకుండా అశోక్ కూడా చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు. సార్ పలానా వాళ్ళకి బ్లడ్ అవసరమైంది సార్, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రకరకాలుగా అతనికి ఒక టీం ఊరుకుంటుంది అనమాట. ఆ టీం ప్రకారం వాళ్ళ బ్రదర్ కానీ ఇంకా అదర్స్ కానీ అదేవిధంగా జిమ్లో కుర్రోళ్ళు కానీ వ్యాయామ క్రీడాకారులు కానీ అలాగా అశోక్ ఒక టీం ఉంటుంది. ఆ టీం ప్రకారం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరిని కూడా బెస్కెళ్ళాడు. ఒక్కసారి తన పరిచయం అయింది అంటే కనుక ఆ వ్యక్తి లైఫ్ లాంగ్ అలాగా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అటువంటి ర్యాప్ మెయింటైన్ చేస్తాడు అశోక్. నేను ఇచ్చేదంటారా చిన్న గిఫ్ట్ ఇది. నేను కూడా ఇందుకు నేను ఉపయోగించడం నేను కూడా బెస్ట్గా ఉపయోగిస్తాను. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసినా వాటర్ అనేది రెగ్యులర్గా మనం తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యలకి మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, లేదా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మన ఆరోగ్యంలో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మార్నింగ్ టైము ఇంటికాడ తీసుకుని వచ్చిన ఇక్కడ కూడా హాట్ వాటర్ లైట్ హాట్ వాటర్ తీసుకోవడం జరుగుతుంది. అది నాకు ప్రాబ్లం అయి నేను తీసుకున్నాను తప్ప ఇక్కడ నేను వాటర్ ఎక్కువ తీసుకుంటాను. అందులో భాగ్యమే అశోక్ అడిగితే అంటే అశోక్ అని ఆల్టర్నేటివ్ చూసుకున్నాడని చెప్పి అడిగితే లేదు సార్ ఆల్టర్నేటివ్ చూసుకోలేకపోయింది సార్, అదే కొంచెం రిపేర్ చేద్దామంటే లేదు ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ అయింది, 10 years అయింది, దానికి రిపేర్ చేసినా సరే అది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుందని చెప్పేసి సరే నా వంతుగా నేను దీన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పి చేయడం జరిగింది. ఇది నాదే కాదు మనందరిదే కూడాను. దీన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఉన్నారు. ఆ టీం ఉంది, నీట్గా ఏదైనా వచ్చిందంటే వెంటనే శుభ్రంగా తులిసి ఆ టీంను బోర్లు పెట్టడం నేను చూశాను. చాలామంది కుర్రోళ్ళు చాలా అంకిత భావం చేస్తారన్నమాట. ఏదో వచ్చాం కదా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా అంకిత భావం చేస్తారు. దాని అంతటికీ కారణం అశోక్ యొక్క మంచితనము, అతని యొక్క కోఆర్డినేషన్ అనేది. మనందరం కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు మనం 24 గంటల్లో నాకు ఇవాళ టైం లేదు రాలేకపోతున్నాను అనేది మన వ్యక్తిగత సమస్య. అది టైం ఉంటుంది, మనం రావాలంటే ఏదో విధంగా టైం ఉంటుంది. ఆ టైం సమకూర్చుకుని ప్రతిరోజు మన యొక్క ఆరోగ్యం మీద ఒక 30 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు కేటాయించినట్లయితే కనుక మన లైఫ్లో హ్యాపీగా ఉంటాము. ఎంత సంపద ఉన్నా ఎన్ని రకాల ఉన్నా సరే మనం ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కనుక ఎన్ని ఉన్నా వ్యర్థమే అన్నమాట. మనం సరిగ్గా తినలేము, సరిగ్గా ఉండలేము, అలా రకరకాల ప్రాబ్లమ్ మనం చూస్తున్నాము. దట్టు ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అంతా మనం చూసేదంతా కూడా కాలుష్యం అయిపోయింది. ఈ కాలుష్యంలో మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే కనుక అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా రోజుకు ఒక 30 నిమిషాలను సరే శారీరక శ్రమ చేస్తే మంచిది. ఆ విధంగా మనందరం చేస్తూ మనం చాలా బెటరే. ఇక జిమ్ చేస్తున్నామంటే మనం మిగతా వాళ్ళతో పోలిస్తే మంచి శారీరకంగా చేస్తున్నట్టే ప్రతిరోజు మనకు ఎంతో కొంత చెమట బొట్టు అనేది మన బాడీలో నుంచి ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే అది మన యొక్క రక్తం అనేది శుద్ధి అవుతుంది. ఈ విధంగా మనందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అశోక్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేనే కాదు అశోక్ మా డిపార్ట్మెంట్లో ఉన్న పేర్లన్నీ చాలా మోస్ట్ 89 బ్యాచ్ సార్ల నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి జూనియర్ లెస్సే దాకా కూడా అశోక్కి అలవగ్గా చాలామంది పరిచేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిని, అంతేగా నేనే 1 కాదు, నేను కూడా ఒకరిని ఒక బెస్ట్ నాకు సజెస్ట్ అవ్వండి. నాకు ఏదైనా చిన్న సలహా అడిగితే కనుక తక్కువ చెప్తూ ఉంటాను. నాకు కూడా అశోక్ ఎలా ఉందో అలా చేస్తే పెట్టండి సార్, అలా చేద్దాం సార్ అంటాడు. ఏ సలహా అడిగినా సరే కల్మషం లేకుండా తన వంతు బాధ్యతగా సహాయం అందిస్తూ ఉంటాడు, సలహా చెప్తూ ఉంటాడు. ఇటువంటి అశోక్ మరింత సేవా కార్యక్రమాలు పాల్గొవాలని కోరుకుంటూ ఈ జిమ్ని ఇప్పుడు కూడా అశోక్ నిరంతరాయంగా రన్ చేయాలని, దాని సపోర్టుగా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ నా తరఫు నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మర్చిపోయినా
నిన్న ఆదివారం సోమవారంలో మన జిమ్కి వచ్చి ఒక సీనియర్ చాలా పాతలు తెలుసు, అతను హైట్ ఉంటాడు, చాలా హైట్ ఉంటాడు. రోడ్డు ప్రమాదం మరణించాడు హరీష్ అని చెప్పి 8-9 వస్తాడు, చాలామంది తెలుసు. మొన్న ఈవెన్ సడన్గా సండే ఈవినింగ్ ఎన్నికపడ్డ దగ్గర పెద్ద యాక్టివిటీ స్పాట్ ఉంటాడు. ఇంకో వ్యక్తి లైఫ్ లాంగ్ జిమ్ అవుతుంది, విజయవాడ 3 సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్స్ నా పరిచయం, కానీ చనిపోయిన నా పరిచయం లేదు. అతను కూడా నిన్న ఈ మార్నింగ్ అకస్మాత్తు మృతి చెందారు, చాలా చిన్న వయసు. సరే మన పరిచయం ఉంది, కానీ మీకు తెలియకపోయినా మన సోదరులే కాబట్టి అందరం కలిసి వాళ్ళ గురించి సెకండ్ మౌనం పాటించి వాళ్ళ ప్రైవేట్ కూడా తెలుగుదాం మన తప్పు ఎలా తెలుగుతాం. జోహార్ హరీష్ అన్న, జోహార్ హరీష్ అన్న, జోహార్ హరీష్ అన్న, జోహార్ నజీర్, జోహార్ నజీర్, జోహార్ నజీర్.